హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు అయితే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ చేయబోతున్నాను. దీనికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ కలుపుకోండి. ఇంకా కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెక్క నిమ్మరసం పిండి ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోండి. కలిపేసుకుని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఈ పక్కన పెట్టుకొని మనం కర్రీకి కావాల్సిన మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని ఒక 4 ఎండుమిరపకాయలు, మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. మీరైతే మాకు బాగా కారం ఉంటాయి కాబట్టి ఎండుమిర్చి నేను 4 యాడ్ చేస్తున్నాను. ఇంకా 10 నుంచి 15 వరకు జీడిపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యేలాగా, అది క్రిస్పీగా అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారనిద్దాము. అవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ధనియాలు ఫ్రై చేసుకుందాము. నేను కూరకి సరిపడా కాకుండా ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసుకుని నేను పొడి చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. సో నేను ధనియాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇవి కూడా ప్లేట్లో పెట్టేసుకుని చల్లార్చుకుందాము. ఇప్పుడు జీలకర్ర కూడా సేమ్ అదే విధంగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ధనియాలు జీలకర్ర డైరెక్ట్గా పొడి చేసుకోవడం కన్నా ఇట్లా ఫ్రై చేసుకుని మనం పౌడర్ చేసుకుంటే మంచి అరోమా ఉంటుందండి. కూరలో యాడ్ చేసినా మనకి అది మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ అయితే చేసుకుందాము. ధనియాలు మనకి చల్లారినవి నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఫైన్గా పౌడర్ అయితే చేసుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా జీలకర్ర కూడా పౌడర్ చేసుకుని ఒక డబ్బాలోకి తీసుకుందాము. మన అలా పౌడర్ చేయడం వల్ల కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పౌడర్ వేస్తే సరిపోతుంది. జీలకర్ర అయితే సరే మెత్తగా పౌడర్ అయిపోయింది. దీన్ని ఒక చిన్న డబ్బాలోకి తీసుకుందాము. ఇప్పుడు మనం ఎండుమిర్చి జీడిపప్పు కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాము. దీంతోపాటు టొమాటోలు కూడా యాడ్ చేస్తున్నాను. పెద్దవైతే ఒక 2 టొమాటోలు సరిపోతాయి, చిన్నవైతే ఒక 3 టొమాటోలు. నేను చిన్న సైజు కాబట్టి 3 టొమాటోలు తీసుకున్నాను. ఇవి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక పాన్ తీసుకుని పాన్లోకి చికెన్ కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, నాన్ వెజ్ కాబట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. దీనిలో చెక్క, లవంగం, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి ఇంకా ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ ఫైన్గా చాప్ చేసి అవి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్లో రావాలి. చూసారా, ఈ విధంగా మంచిగా ఫ్రై అయితేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాతే మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఒక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఆనియన్స్ మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇట్లా ఉడికించుకునేటప్పుడు వాటర్ అనేది పైకి తేలుతుంది. ఆ వాటర్ అంతా పోయే వరకు మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా, వాటర్ ఫామ్ అయింది. ఈ వాటర్ అంతా పోవాలి, ఎగిరిపోవాలి. అప్పటి వరకు మనం చికెన్ని ఉడికించుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకుందాము, ఆ వాటర్ ఇంకిపోయే వరకు. చూసారా, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి కనిపిస్తుంది, ఆయిల్ తేలింది కదా.
సో ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, టొమాటో, ఎండుమిర్చి, ఇంకా జీడిపప్పు, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మనకి మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఈ పేస్టేనండి. పేస్ట్ మొత్తం యాడ్ చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకుని మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి. ఇదంతా ఈ మసాలా అంతా ముక్కకి పట్టేలాగా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆ వాటర్ అనేది మంచిగా దగ్గరికి వచ్చే వరకు, గ్రేవీ లాగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. చూసారా, నూనె పైకి తేలింది, అంటే మంచిగా ఉడికిపోయింది కూర. అయితే కొంచెం కొత్తిమీర ఫైన్గా చాప్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఆయిల్ పైకి తేలి మంచిగా దగ్గరికి అయ్యింది, కూర అంతా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుని, ఇప్పుడు కసూరి మేతి ఉంటుంది కదా, కసూరి మేతి ఒక్కసారి డ్రై రోస్ట్ చేసుకుని కొంచెం ఇలా స్మాష్ చేసుకుని చేతితో నలిపితే మెత్తగా అవుతుంది డ్రై రోస్ట్ చేయడం వల్ల. ఇలాగా ఈ పౌడర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి, 1 స్పూను. ఇంకా కొద్దిగా మీగడ, ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఓకే, లేదంటే పాల మీద మీగడైనా సరే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. మనకి రెస్టారెంట్లో స్పెషల్ కర్రీ అంటే సేమ్ ఇలాగే ఇస్తారు, బోన్లెస్ కర్రీ. సేమ్ అదే స్టైల్లో చేశాను నేను కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.